హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. సో మా ఇంట్లో అయ్యప్ప పడి పూజ జరిగింది. సో మేము ఎలా చేసుకున్నామో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ముందైతే స్వామివారు ప్రసాదానికి అయితే పంచామృతం రెడీ చేస్తున్నారండి. ఇవన్నీ రకాల పండ్లతో చేస్తున్నారు. ఆ తర్వాత దేవుడి పటాన్ని పువ్వులతో కుంకుమ గంధముతో అలంకరించుకుంటున్నారు స్వామివారు అయితే. సో ఆ తర్వాత ఫైనల్గా రెడీ అయితే చేసుకున్నారు. పీటతో ఇలా పీట పైన ఫోటోను పెట్టి పూలతో అంతా అలంకరించుకున్నారు. ఆ తర్వాత ఇంకా పడి పూజ కోసం అయితే చెరుకు ముక్కలను ఇలా రెడీ చేసుకొని వాటిపైన ఆర్తికపురం బిళ్ళలను అయితే పెట్టుకున్నారండి. సో ఇది వచ్చేసి పడి పూజ కోసం అనమాట. మెట్లులాగా రెడీ చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా దేవుడి ఫోటో ముందు అయితే దీపం వెలిగించుకొని ఆ అగరబత్తితో అయితే ఇలా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇంట్లో ఇలా పూజ చేసుకోవడం చాలా అంటే చాలా మంచిదంట. ఫస్ట్ టైం ఇలా మాల వేసుకున్న వారైతే కంపల్సరీగా ఇంట్లో పడి పూజ చేయించాలంట, మంచి జరుగుతుంది అని చెప్పారు. సో మా స్వామి అయితే అగరబత్తులతో అయితే ఇక పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. పూజ చేస్తున్నంతసేపు చాలా అంటే చాలా హ్యాపీగా సంతోషంగా ఉందండి. ఇక పూలతోనైతే మనసులో అయ్యప్ప స్వామిని తలుచుకుంటూ ఇంకా పూలు చల్లుతూ శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అంటూ పూజ అయితే చేస్తూ ఉన్నారండి. ఇక ఆ తర్వాత పాటలు పాడుతూ ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ హ్యాపీగా పాటలు అయితే వింటూ మంచిగా అనిపిస్తుంది. అసలు భజన వింటూ ఉంటే ఎలాంటి బాధలు ఉండేయండి. ఇక ఆ తర్వాత కొన్ని పాటలు పాడుతూ ఉన్నారు. చాలామంది అంటే చాలామంది స్వాములు వచ్చారు. ఇంట్లో వరకు అయితే చిన్నగా చేసుకున్నామండి మేమైతే. ఇక ఆ తర్వాత దేవుడి కోసం అయితే వండిన ప్రసాదాన్ని అయితే ఇలా తలపైన పెట్టుకొని ఆడుతూ పాడుతూ రావాలంట. చాలా అంటే చాలా సంతోషం అంట దేవుడికి అలా చేస్తే. సో మా స్వామివారు కూడా హ్యాపీగా చిందులేస్తూ ఆడుతూ పాడుతూ అయితే ప్రసాదాన్ని తీసుకొని వచ్చారు దేవుని ముందు. సో దేవుడి ముందు ప్రసాదం అయితే పెట్టారండి. ఆ తర్వాత పడి పూజ కోసం అయితే ఇలా స్పూన్లో ఒత్తు వేసుకొని ఒక్కొక్క ఆర్తికపుర బిళ్ళనైతే వెలిగిస్తూ వచ్చారు. ఈ 18 మెట్లు అన్నమాట. సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా పడి పూజ మొత్తం అయిపోయినట్లే అండి. సో మా బాబుని ఎత్తుకొని అయితే మా స్వామివారు అయితే చేశారండి. ఫైనల్గా పూజ పడి పూజ అన్నీ అయిపోయినాయండి. ఆ తర్వాత ఇక వంటలు అయితే మా స్వామివారే చేశారు అన్నీ కూడా. సో ఏమేమి వండామో చూపిస్తాను చూడండి. రైస్, అలాగే ఇప్పడాలు, ఇది వచ్చేసి పన్నీర్ మసాలా, ఆ తర్వాత పచ్చడి, ఇక పాలకూర పప్పు, ఇది టమాటా ఆలుగడ్డ, అలాగే పరమాన్నం, ఇంకా వైట్ రైస్, ఇవి వచ్చేసి పూరీలు, ఇంకా అప్పడాలు, ఇది పెరుగుచారు. సో ఫైనల్గా మా దగ్గర ఉన్నంత వరకు అయ్యప్ప పూజ అయితే చాలా బాగా జరిగింది. మీకు వీడియో నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉంటాను, బాయ్.